హలో హలో ఈ గుమ్మడికాయని మా చిన్నత్త తిరునాళ్ళకని మేము ఆగస్ట్ ఎండింగ్లో ఊరికి వెళ్ళింటే అప్పుడు ఇచ్చి పంపించింది మాకు. ఇది తెచ్చి ఆల్మోస్ట్ 2 months పైనే అయిపోయింది. ఎప్పుడు తెచ్చినామో ఆ రోజు నుంచి ఒక మూల కూర్చోబెట్టేసినాము. ఇంకా కొన్ని డేస్లో మేము హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి ఉంది. ఈరోజు కనుక మిస్ అయితే ఇంకా ఇది వండినట్లే అని ఈరోజు నైట్ 12కి అలా ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. గుమ్మడికాయని కట్ చేసి తురుముకునే ప్రాసెస్ నాకు వచ్చి 2 చిటికలు వేసినంత ఈజీగా అయితే అయిపోలేదు. ఇది తెచ్చి ఇన్ని డేస్ అయింది, ఇంకా బాగానే ఉంటుందా అని కట్ చేసి చూస్తా ఉంటే మా పెద్దబ్బాయి ఆర్య ఈ రోజైనా చేస్తావా పిన్ని అని అన్నాడు. హల్వా చేసే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ టైం 1 అలా అయిపోయింది. అందరూ పడుకునేసినారు. చాలామంది హల్వా ప్రాసెస్లోకి షుగర్ ఎక్కువగా వేసి చేస్తా అంటారు. మా ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారు, అదే కాకుండా షుగర్ హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి నేను బెల్లం వేశాను. ఈ డ్రై ఫ్రూట్స్ని స్టార్టింగ్లోనే నెయ్యిలో రోస్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఎండింగ్లో యాడ్ చేసే టైంకి ఎండు ద్రాక్ష లొత్తలొత్తగా అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఇలా గుమ్మడికాయతో హల్వాని ట్రై చేశారా? నేనైతే ఇది సెకండ్ టైం.